ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించినట్టయితే ఫ్యూచర్లో నాకు చాలా ఇబ్బందులు నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అజ్జు వల్ల. సో గైస్ ఇది బేసికల్ గా నేను రోజు తింటా. ఇట్స్ మై లైక్ వాట్ వి సే దిస్ ఇది రోజు నా స్నాక్ ఐటమ్. సో ఇది బేసికల్ గా చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ. ప్రామిస్ నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వు ఏదంటే అది చెప్పు. ఎవడరా దీన్ని పెళ్లి చేసుకునే మొగోడు? ఏరా నువ్వే కదా అన్నావు దగ్గర డ్యూడ్ మూవీలో హీరోలా నీ దగ్గర పెళ్లి చేస్తా నీకు అని అన్నావు కదా. ఇలానే పడుకొని ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు షార్ట్ వీడియోస్ వస్తున్నప్పుడు అజ్జు పండు కిస్ ప్రాంక్ అని వచ్చింది అనుకో, అప్పుడు నాకు పుట్టిన పిల్లలు మమ్మీ మమ్మీ ఎక్కడ ఉందని బిడ్డ ఇలా డాడీ డాడీ మమ్మీ మమ్మీ అంటే ఆడ దవడకేసి ఇలా కొట్టి నాకు నా తొట్ట లాపోతాయి. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్, వాట్సాప్ లో ఫొటోస్, మన ఇద్దరు ఫొటోస్ చేయం డిలీట్ చేయం. ఏమి నువ్వు ఎవరిని మీ మొగ్గుడు పిలుస్తావా ఏ మొగ్గుని పిలుస్తావు పిలుచుకో. ఇగో నవ్వి చెప్పినంత వరకే నా విజయవాడ బ్లడ్ నీకు తెలీదు. అరే ఇదేదో ఇంత పడుతుంది నాకు ఈ మధ్య ఎందుకట్లా ఇప్పుడేమన్నా అరే ఇప్పుడు వండారా ప్లీజ్. అరే నేను మ్యాగ్నెట్ ఏమన్నా ప్లీజ్ చెప్పురా. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికే. ఇట్లా మధ్య మధ్యలో ఇలా మన బిడ్డలు వస్తూ ఉంటాయి అనమాట. పద మీ అయ్యే చూపో మీ అయ్యే చూపో. సో గాయ్స్ మ్యాటర్ ఏంటంటే ఆ జగడికి ఫోన్ చేసి పిలిచా రారా అని చెప్పి వచ్చిండు. నేను బవి తమ్ముడు అందరం ఉన్నాం లోపల. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించినట్టయితే ఫ్యూచర్లో నాకు చాలా ఇబ్బందులు నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అజ్జు వల్ల. నేను చేసుకోబోయేవాడు ఎలాంటాడో ఎలా ఉంటాడో తెలియదు. మనం చేసిన ఏదైతే ప్రాంక్స్ ఉన్నాయో ఏమేమో వీడియోస్ ఉన్నాయో వాడి ఛానల్లో అవి చూసి నాకు ప్రాబ్లం అవ్వద్దని చెప్పేసి నేను వాడిని పిలిచా డిలీట్ చేయమని చెప్తా. తన రియాక్షన్ ఎట్లుంటుంది చూడు, సీరియస్గా చెప్తా. బేసిక్గా డిలీట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఉంటాయి కదా మనం నువ్వు రా ఎప్పుడు పారిపోదామా ఎప్పుడు కింద పోదామా అవే ఉంటాయి. వాడు సో గైస్ ఇదే మా ఇల్లు అనమాట. సో గైస్ ఇది బేసికల్ గా నేను రోజు తింటా. ఇట్స్ మై లైక్ వాట్ వి సే దిస్ ఇది రోజు నా స్నాక్ ఐటమ్. సో ఇది బేసికల్ గా చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ. కుక్క బిస్కెట్ చిల్లి బిస్కెట్లు నిజంగా తిన్నా నోరు తిను. ఆయన తింటాడు వాడు పెడిగ్రీ తింటాడు రా. అది పెడిగ్రీ కాదు కాదు కుక్కర్ బిస్కెట్ తింటాడు వాడు. చూపి నువ్వు తిన్నావా లేదా ఒకసారి అన్న? ఏంది తిన్నాడు వాడు. కుక్కలు మనుషులు అందరు జీవులే అర్థమవుతుందా? ఏంది మాట్లాడు. ఎందుకు పిలిచినా అడగవా? పిలవంగానే ఊపుకుంటూ వచ్చేస్తావు. ఎవరు నువ్వే ఇంకెవరు? సరే కానీ మొన్న ఒక అమ్మాయి అడిగింది అమ్మాయి నెంబర్ ఇవ్వచ్చు. నిన్నెవడు అడిగిండ్రా? నన్ను అడుగుతారా నిన్ను? అది అమ్మాయి అడిగింది అన్నావు కదా. అడుగుతారు. అన్నెళ్ళు ఉన్నాడు అజ్జన్ ఎలా ఉన్నాడు వదినా అని అడుగుతారు. ఎవరు వదినా? నేనే. అంత అదృష్టం లేదని చెప్పాలి. నీకు అదృష్టం లేదని అందరికి తెలుసు. ఏంటి మీ మొగుడు అర్జున్ వాడు సులి చిక్తవేటి ఊకే అర్జున్ అర్జున్ అనుకుంటా. మరి ఏమిరా మరి ఊకే వాడి పేరు తీస్తా. ఈరోజు ఏం రోజు? ప్రామిస్ డే.
నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. ఏ నువ్వు ఏదంటే అది చెప్పు. దగ్గరికి రా. లవర్స్ చేస్తారా నా ప్రామిస్? ఎందుకు? ఫ్రెండ్స్ కూడా వేసుకోవచ్చు. దానికి కూడా ఒక డే ఉంది, ఫ్రెండ్షిప్ డే అని ఉంటది. సో గాయ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త, తమ్ముడు ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు. సపోర్ట్ చేయండి అడిగి. Yeah, guys. ప్లీజ్ కట్టి డబ్బులు లేవరా? స్కానర్ పంపిస్తా. అరే ఐస్ ఫుల్ పంపా. అయ్యో అని పెరుగుతున్నాను ఇప్పుడు నాకు వేసుకుంటుండే ఏదో వచ్చేసి అర్థమైందా? ఐస్ ఫుల్ పంపా. ఐఏఎస్ అప్పుడు రేపు పొద్దున నేను కూడా వీడియో పెట్టేస్తాను. నేను వాళ్ళకి గారించి అనలేను, క్షమించండి. సరే ఒక ప్రామిస్ చేసావు లేదా? నువ్వు ఏది అడుగుతుంది నువ్వు అది ఆడబెట్టు. నా బొమ్మలు జోలికి రా ఫస్ట్. రే ఎంత తేడాగా ఉందిరా చూడనీకి. చెప్పు. ఇది పెట్టుకో. గాయ్స్ ఇగో ఇది ఇంత కట్టే. వాసింది ఏందిరా? తమ్ముడు, ఇది పెట్టుకోరా. అది ఏది పెట్లుంది? చెప్పు. జారిపోయింది ఇవి. అమ్మో నేను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడవచ్చు, ఎందుకంటే మా ఆయన చూస్తాడు వీడియో. ఎవడరా దీన్ని పెళ్లి చేసుకునే మొగోడు? ఏరా నువ్వే కదా అన్నావు దగ్గర డ్యూడ్ మూవీలో హీరోలా నీ దగ్గర నుండి పెళ్లి చేస్తా నీకు అని అన్నావు కదా. నా మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను కల కాదు నా పెళ్లికి కట్నబడి తీస్తావా? అడ్వాన్స్ కట్నం పెట్టుకో. ఇది మా ఆయన కొనిపిస్తాడు కానీ నువ్వు చెప్పు. కాదురా ఎందుకు ప్రామిస్ అడుగుతున్నానంటే, ఇగో ఫ్యూచర్ లో నాకు నీలాంటి హస్బెండ్ రాకపోవచ్చు, నీలాంటి అంత అందమైన నీ అంత మనసు మంచి మనసు. ప్లీజ్ నేను అందంగా లేదు ప్లీజ్. చాలా బిలో యావరేజ్ గా నాకు అసలు నేను నన్ను ఏ అమ్మాయి చూడ దిగ గలీజ్ అని గలీజ్ ఉంటాను ప్లీజ్. అరే నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ రే, లెట్ మీ కంప్లీట్. నీ అంత అందంగా వద్దు, లేకపోతే నేను అందంగా లేదు. నీకంటే కొంచెం అందంగా ఉండేటోడు అసలు రా. అందంగా ఉండేటోడే లేడు. సరే నీ అంత మంచి మనసు ఉన్నాడు రాకపోవచ్చు, ఫ్రీ టచ్ నో టచ్. రాకపోవచ్చు. నీ అంత మంచి మనసు లేకుండా వాడు వచ్చి ఉంటే రేపటి దినం ఇలానే పడుకొని ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు, షార్ట్ వీడియోస్ వస్తున్నప్పుడు అజ్జు పండు కిస్ ప్రాంక్ అని వచ్చింది అనుకో, అప్పుడు నాకు పుట్టిన పిల్లలు మమ్మీ మమ్మీ ఎక్కడ ఉందని బిడ్డ ఇలా డాడీ డాడీ మమ్మీ మమ్మీ అని అంటే ఆడ దవడకి ఇలా కొట్టి నా తొట్ట లాపోతాయి. ఇప్పుడు మీ ఆయన అంటాడు హే మా అన్నరా చూడు మా అన్నది ఎట్లా ముందు పెడుతుంది అది అట్లా వాట్ బి సే లైక్ స్పిరిట్ అంటున్నాడు. అవన్నీ నేను ఫేస్ చేయలేను. అప్పుడు నేను ఏమేం ఫేస్ చేసుకో. ఎందుకు చేసుకోవాలి? చేయకు, వదిలే, చేసుకోకు పెళ్ళి. నువ్వు ఇప్పుడు అన్ని ఇప్పుడు అదే గిట్ట నేను నా పిల్లలు కూర్చున్నప్పుడు నీ వీడియో వచ్చింది అనుకో సరదాగా చెప్తా. నువ్వు మొగాడివిరా, నా ఒక్కదాని దగ్గర చేయలేదు కానీ నీ ఒక్కడితో చేసినావు అలాంటివి. నేను ఇంకేమో చేసిన ముద్దు ముచ్చట్లు. ఇగో నేను బయటకు చెప్పా ఇదేంటి ఇదేట్రా ముద్దులు చీకుడు ఎప్పుడు నీనా నువ్వు ఎస్ఆర్ టీమ్ లో ఉన్నప్పుడు ఏం చేసినావు నువ్వు వేరే అమ్మాయి నీనా రామ రామ ఆ వీడియో మా తమ్ముడు నాకు పంపిస్తాడు గైస్ విజయవాడలో ఉన్నాడు. నేను నాకు బ్రేకప్ అయింది నాకు బ్రేకప్ అయింది చెప్పి నన్ను బద్దలు చెప్తున్నాను. ఏంటి మరి ఉప్పల్ వాళ్ళేంటి? ఉప్పల్ వాళ్ళు నా పిల్ల మరి అది పర్సనల్. మరి బబితో చేస్తున్నాడు, నాతో చేసినాడు, మొన్న ఎవరో అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయితో చేసినాడు, మళ్ళీ ఇంకెవరెవరితో చేసినాడు. మరదలంట ఆమె ఎటుపోయింది ఆమె మీ మరద కరిష్మా. ఇంత మందితో చేసినావు, నేను వచ్చింది నీ కోసం చేసింది నీ ఒక్కడితో, అంత మంది చూస్తున్నారు. అది నవ్వుతున్నాడు. నాకు అవన్నీ కాదు, నవ్వడం కాదు, డిలీట్ చేయి. ఏం డిలీట్ చేయాలి? ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్, వాట్సాప్ లో ఫొటోస్, మన ఇద్దరు ఫొటోస్ చేయం డిలీట్ చేయం. మా ఇద్దరు ఫొటోస్ డిలీట్ చేయాలి అంటున్నాడు గైస్. నువ్వు మీ ఆయన తీసుకొచ్చి మాట్లాడతావు, సమావేశం పెడతావు, లేకపోతే కోర్టులో కేసు ఏమన్నా చేయి. డిలీట్ చేయి, నీ వల్ల నాకు ఫ్యామిలీ పరుపుతుంది. ఎన్ని పిక్చర్లు ఇచ్చినావు? బ్లాక్ మెయిల్ ఎన్ని లక్షలు ఇచ్చినావు? పిచ్చలా బ్లాక్ మెయిల్ చేసిన ఇంకా నేను లవ్ చేస్తున్నాడు, వదులుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేయలేడు, యూట్యూబ్ లో డిలీట్ చేస్తలేడు. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు మెసేజ్ చేస్తారు కదా, మళ్ళీ బ్రేకప్ అయిందంటే ఎవరు నంబర్ అని చెప్పి అదే జుజుబికి తీసాడు. ఇగో ఏమి నువ్వు ఎవరిని మీ మొగ్గుని పిలుస్తావా, ఏ మొగ్గుని పిలుస్తావు పిలుచుకో.
ఇగో నవ్వి చెప్పినంత వరకే నా విజయవాడ బ్లడ్ నీకు తెలీదు. అరే బాబు రే రే మన ఫ్యాన్ పేజ్ లేదు రే. ఫ్యాన్ పేజ్ వాళ్ళకి కొన్ని వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అప్పటిదాకా నా ఫ్యాన్ పేజ్ అయితే పెట్టుకొని వెళ్ళాడాడు కదా, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఆమె పెళ్లి అయిపోతుంది కదా. నువ్వే చెప్పావు కదా నిన్న మర్చిపోని, పెద్ద వేస్ట్ గాడని చెప్పినావు కదా, దేని పనికిరాని చెప్పినావు కదా. ఎందుకు చేయాలి డిలీట్? నువ్వు దేని పనికిరావు అని చెప్పి నీడు నేను చేయ వీడియో డిలీట్. పిచ్చుకుక్క కాడు, పిచ్చుకుక్క అంటున్నాడు. అయ్యో నోటికి వచ్చిన చెప్తున్నావు. నేను ఆఫీస్ వరకు అచ్చు పిచ్చుకుక్క అక్క, వద్దక్క బాబు బాబు అని అరుస్తాడు, వాడిని వదిలే అక్క, పెళ్లి చేసుకో అక్క అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు వీడియో డిలీట్ చేయలేదు. ఏ నీ పెళ్లికి నా వీడియో సంబంధం ఏంది? చెప్పు మీ మొగుడికి, అదంతా యాక్ట్ అది. ఇదంతా కాదు గాయ్స్, మీరే చెప్పండి ఎంత వరకు నిజం. నేను ఒక ఆడపిల్ల, నా గురించి ఆలోచించాలి కదా. నీ ప్రేమ ఈ మైకంలో పడి నేను వీడియోలు చేసిన గాయ్స్. ఆడపిల్ల మొగుడు గాయస్, నా పిల్లం అయితే నా పిల్లం నన్ను కొట్టదు, తాగి నన్ను కొట్టదా? అంటే తాగే పిల్లని పెళ్లి చేసుకుంటాడు. అవును గాయస్, తాగిన పిల్లం ఇష్టం నాకు. తాగే పిల్లం కరెక్ట్ ఉంటుంది అంట, తాగిన వాళ్ళకన్నా. తాగింది ఎప్పుడు తెగిస్తుందో తెలియదు, నేను తావాను గాయ్స్. ఎప్పుడు వదిలి తెగుతుందో తెలియదు. తాగేది అయితే నేను అమ్మ కొట్టిన తిట్టినా మంచిగా ఉంటుంది. తర్వాత తాగింది నువ్వు తాగుతావా? ఏం తాగుతావు? నేను ప్రోటీన్ తాగుతాను. సరే వీడియోలు డిలీట్ చేయి. అక్క ఇక్కడ ఫోన్ కాదు. ఫోన్ తీసుకోండి, డిలీట్ చేయి. ఏంది ఆ సిస్టమ్ కార్డుకి వచ్చి డిలీట్ చేసేసి అన్ని లాగిన్ ఉంటాయి కదా. ఏంది? ఏంది మీ అమ్మ గింతుందో నువ్వేమో ఇంటున్నావు ఏంటి? అరే ఇది ఏదో ఇంత పడుతుంది నాకు ఈ మధ్య, ఎందుకట్లా? మ్యాన్ పెట్ చేసి ఇప్పుడు ఏమన్నా అరే ఇప్పుడు అన్నారా ప్లీజ్? అరే నేను మ్యాగ్నెట్ ఏమన్నారా ప్లీజ్ చెప్పురా. ఏంటది మ్యాగ్నెటా? మ్యానిపులేట్. ఏం చేస్తున్నారా? పంపించారు ఆఫీస్ హలో నాతో బాగా సిస్టమ్ కార్డుకి అన్ని లాగిన్ ఉంటాయి. ఆ కొంప నేను రాను. సిస్టమ్ కొంపకి రావాలంటే అదృష్టం ఉండాలి. సొమ్ము ఉండాలి, కొంప కావాలంటే. అర్థమవుతుందా? ఏముండాలి మళ్ళీ చెప్పు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఎత్తిరా ఎత్తేసిన ఎత్తేసిన స్విచ్ బాల్ కొత్తదా? పాతది. ఇక్కడ పెట్టు, లేకపోతే నిజ తీస్తా. రేపు ఆడబెట్టు, పెట్టు. సరే డిలీట్ నెక్స్ట్ వీడియో వల్ల క్లియర్ అయిపో ఉండాలి. ప్రోని కొన్ని రోజుల వరకు ప్రైవేట్ లో పెట్టు. గైస్ చెప్పండి గైస్, మీరు నా మాట వింటలేడు. ఫిబ్రవరి 14 తర్వాత కావాలంటే అదే వీడియో మళ్ళీ స్టోరీ పెడతాను ఇన్స్టాగ్రామ్ లో. రిప్లో వీడియో అంటే నీకు ఇంకా నేనంటే ఇష్టం ఉంది, ఇష్టం ఉంది కదా, ఇష్టం ఉంది కదా నీకు? అదృష్టం వద్దు నాకు. ఉంది గైస్, వీడికి నేనంటే ఇష్టం ఉంది, అందుకే నేను చెప్తున్నా. వీడికి వెళ్ళేంత వరకు నేను చేసుకోవాలి. యాక్టింగ్ లేదు, ఇష్టం ఏమని లేదు, అది చేసుకో డిలీట్ చేయ ప్లీజ్. డోంట్ కమ్. డిలీట్ చేయరా? ఏముందే నాకు డిలీట్ చేయ, నువ్వు డిలీట్ చేస్తావు. ఏయ్. ఏంటి? తిప్పుతా డాన్స్ చేయండి, ఒక డాన్స్ చేయండి. అప్పుడు వేసిన చూడండి. అంతే కాదు, ఏంటి? ఆ పాట ఒకసారి పాడాలి. అదే పాట, ఏదో ఒక పాట మంచిది పాట. ఇది వెన్నెల రాత్రి ముట్టి లేదు, ముట్టి మీద కొడతామంటే ఆపరా. వీడు ఎలా డిలీట్ చేయడం?